మనసు అనే నేత్రము తెరిచి చూస్తున్నా బాబా, నీ ప్రేమ సాగరంలో ఈదుతున్న బాబా. శాంతి కిరణాలు నాపై కురియుచున్నవి, ఆనంద లహరిలో నేను తేలుచున్నానయ్యా. మనసు అనే నేత్రము తెరిచి చూస్తున్నా బాబా, నీ ప్రేమ సాగరంలో ఈదుతున్న బాబా. శాంతి కిరణాలు నాపై కురియుచున్నవి, ఆనంద లహరిలో నేను తేలుచున్నానయ్యా. దేహాభిమానమని చీకటిలో దారి తెలియక అలసితిని, వికారాల అలజడిలో శాంతిని కోల్పోతిని. జ్ఞాన సూర్యుడవై నీవు ఉదయించితివి బాబా. నేను ఆత్మజ్యోతిని అని తెలిసి మురిసితిని. మనసు అనే నేత్రము తెరిచి చూస్తున్నా బాబా, నీ ప్రేమ సాగరంలో ఈదుతున్న బాబా. శాంతి శాంతి కిరణాలు నాపై కురియుచున్నవి, ఆనంద లహరిలో నేను తేలుచున్నానయ్యా. పరమధామావాసివి నీవు, జ్యోతి బిందు స్వరూపుడవు, గుణముల సాగరుడవు, పతిత పావనుడవు నీవే. నీ దివ్య స్మృతితో నా పాపాలు తొలగిపోవును. విశ్వ కళ్యాణానికై నన్ను నిమిత్తముగా చేసితివి. మనసు అనే నేత్రము తెరిచి చూస్తున్నా బాబా, నీ ప్రేమ సాగరంలో ఈదుతున్న బాబా. శాంతి కిరణాలు నాపై కురియుచున్నవి, ఆనంద లహరిలో నేను తేలుచున్నానయ్యా. మనసు అనే నేత్రము తెరిచి చూస్తున్నా బాబా, నీ ప్రేమ సాగరంలో ఈదుతున్న బాబా. శాంతి కిరణాలు నాపై కురియుచున్నవి, ఆనంద లహరిలో నేను తేలుచున్నానయ్యా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా,
ఎప్పుడూ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఒకవేళ ఏదైనా తప్పు ఎవరి ద్వారానైనా జరిగితే తండ్రికి రిపోర్ట్ చేయండి. తండ్రి వారిని సావధానపరుస్తారు. ప్రశ్న: బాబా ఏ ఒప్పందాన్ని తీసుకున్నారు? జవాబు: పిల్లల అవగుణాలను తొలగించే ఒప్పందాన్ని ఒక తండ్రే తీసుకున్నారు. పిల్లల్లోని లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తీసేందుకు ప్రీతిగా తెలిపిస్తారు. ఒకవేళ పిల్లలు మీకు ఎవరిలోనైనా లోపాలు కనిపించినా మీరు మీ చేతిలోకి చట్టం తీసుకోకండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కూడా తప్పే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చక్రవర్తి పదవి తీసుకోవాలని పిల్లలకి తెలుసు. ఇది ఎప్పుడూ మర్చిపోరాదు, కానీ మర్చిపోతారు. మాయ మరిపిస్తుంది. ఒకవేళ మర్చిపోకుంటే చాలా సంతోషంగా ఉండాలి. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు ఈ బ్యాడ్జీని క్షణక్షణము చూస్తూ ఉండండి. చిత్రాలను కూడా చూస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ బ్యాడ్జీ వైపు చూస్తూ ఉంటే తండ్రి స్మృతి ద్వారా నేను ఇలా అవుతూ ఉన్నానని గుర్తు వస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. జ్ఞానం లభించే సమయం ఇదే. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, రాత్రి పగలు మధురాతి మధురమైన అని అంటూనే ఉంటారు. పిల్లలు మధురమైన తండ్రి అని అనరు. వాస్తవానికి ఇరువురు అనాలి. ఇరువురు మధురమైన వారే కదా. అనంతమైన బాప్ దాదా. కానీ కొందరు దేహాభిమాన పిల్లలు కేవలం తండ్రిని మధురాతి మధురమని అంటారు. కొందరైతే పిల్లలైతే కోపం వచ్చినప్పుడు బాప్దాదాను కూడా ఏవేవో అనేస్తారు. బాబాను అన్నా దాదాను అన్నా ఒకటే. అప్పుడప్పుడు బ్రహ్మణిపై అప్పుడప్పుడు పరస్పరంలో కోపగించుకుంటూ ఉంటారు. కాబట్టి అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. పల్లెపల్లెలో పిల్లలు చాలామంది ఉన్నారు. అందరికీ వ్రాస్తూ ఉంటారు. మీరు కోపం చేసుకుంటున్నారని రిపోర్టు వస్తుంది. అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానమని అంటారు. తండ్రి పిల్లలందరికీ పిల్లలు ఆత్మాభిమాని భవ అని చెప్తూ ఉంటారు. పిల్లలందరి స్థితి హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది. ఇందులో కూడా మాయ ఎవరినైతే సమర్థవంతంగా యోధునిగా భావిస్తుందో వారితోనే యుద్ధం చేస్తుంది. మహావీరుడైన హనుమంతుణ్ణి చూపించారు కదా. అతనిని కూడా కదిలించేందుకు చాలా ప్రయత్నించింది. ఈ సమయంలో అందరినీ పరీక్షిస్తుంది. అందరూ మాయతో ఓడిపోతూ గెలుస్తూ ఉంటారు. యుద్ధంలో స్మృతి విస్మృతి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, నిరంతరము తండ్రిని స్మృతి చేయాలని ప్రయత్నం చేస్తారో వారు మంచి పదవిని పొందగలుగుతారు. తండ్రి పిల్లలను చదివించేందుకు వచ్చారు కనుక చదివిస్తూ ఉంటారు. శ్రీమతాన్ని పాటిస్తూ ఉండాలి. శ్రీమతం అనుసారంగా నడిస్తేనే శ్రేష్ఠులుగా అవుతారు. ఇందులో ఎవరితోనూ సంబంధం చెడుపుకోవలసిన అవసరం లేదు. అలగడం అంటే కోప్పడడం. తప్పులు మొదలైనవి చేస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి. స్వయం ఎవ్వరిని ఏమీ అనరాదు. అలా అన్నారంటే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్లు అవుతుంది. ప్రభుత్వము చట్టాన్ని చేతిలోకి తీసుకోనివ్వదు. ఎవరైనా గుస్సా అంటే కోపం చేసుకుంటే తిరిగి వారిని కొట్టడం కాదు, రిపోర్టు చేస్తే వారిపై కేసు విచారణ నడుస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఎప్పుడూ నేరుగా ఏమీ అనరాదు. బాబాకు చెప్పండి. అందరినీ సావధానపరిచేవారు ఒక్క బాబానే. బాబా చాలా మధురమైన యుక్తులు తెలుపుతారు. మధురతతో శిక్షణ ఇస్తారు. దేహాభిమానులుగా అవుతే తమ పదవిని తక్కువ చేసుకుంటారు. నష్టం ఎందుకు చేసుకోవాలి? ఎంత సాధ్యమైతే అంత బాబాను చాలా ప్రీతితో స్మృతి చేస్తూ ఉండండి. విశ్వ చక్రవర్తి పదవిని ఇచ్చే అనంతమైన తండ్రిని
చాలా ప్రీతిగా స్మృతి చేయండి. కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరిని నిందించరాదు. దేవతలు ఎవరినైనా నిందిస్తారా? కొంతమంది పిల్లలు నింద చేయకుండా ఉండలేరు. మీరు తండ్రికి చెప్తే తండ్రి చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు. లేకుంటే సమయం వృధా అవుతుంది. నిందించే బదులు తండ్రిని స్మృతి చేస్తే చాలా చాలా లాభం ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదం చేయకుండా ఉండటం చాలా మంచిది. మేము కొత్త ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నామని పిల్లల హృదయానికి తెలుసు. ఆంతరికంలో చాలా నశ ఉండాలి. ముఖ్యమైనవి స్మృతి మరియు దైవీ గుణాలు. పిల్లలు చక్రాన్ని స్మృతి చేయనే చేస్తారు. ఇది సహజంగా గుర్తుంటుంది. 84 జన్మల చక్రం కదా. మీకు సృష్టి ఆది మధ్యాంతాలు, దాని గడువు గురించి కూడా తెలుసు. ఇతరులకు కూడా చాలా ప్రీతిగా పరిచయం ఇవ్వాలి. అనంతమైన తండ్రి మనల్ని విశ్వాధికారులుగా చేస్తూ ఉన్నారు. రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఇది కొత్త ప్రపంచం స్థాపించబడే సంగమయుగము. పాత ప్రపంచం సమాప్తమవుతుంది. తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు. స్మరించి స్మరించి సుఖాన్ని పొందండి. దేహ కలహ క్లేశాలని నివారించండి. అర్ధకల్పం వరకు తొలగిపోతాయి. తండ్రి సుఖధామాన్ని స్థాపిస్తారు. మాయా రావణ్ మళ్ళీ దుఃఖధామాన్ని స్థాపిస్తాడు. ఇది కూడా పిల్లలైన మీరు నెంబర్ వారు పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుంది? ప్రారంభం నుండి తండ్రికి ప్రేమ ఉన్నది. పిల్లలు ఎవరైతే కామచిత్తిపై కూర్చొని నల్లగా అయ్యారో వారిని తెల్లగా పవిత్రంగా చేసేందుకు వెళ్తానని తండ్రికి తెలుసు. తండ్రి జ్ఞానసాగర్లు. పిల్లలు మెల్లగా జ్ఞానం తీసుకుంటారు. మాయ మళ్ళీ మరిపింప చేస్తుంది. సంతోషం కలగనివ్వదు. పిల్లలలో రాత్రింబవళ్ళు ఖుషి పాదరస మట్టము పెరుగుతూ ఉండాలి. సత్యయుగంలో పాదరస మట్టము పూర్తిగా పెరిగి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా ఆ మట్టాన్ని పెంచాలి. అది నిదానంగా పెరుగుతుంది. ఓటమి గెలుపు అవుతూ తిరిగి నెంబర్ వారు పురుషార్థానుసారము కల్పకృతం వలె తమ పదవిని పొందుతారు. పోతే కల్పకల్పము ఎంత సమయం పట్టిందో ఇప్పుడు అంత సమయం పడుతుంది. కల్పకల్పము పాస్ అయిన వారే ఇప్పుడు కూడా పాస్ అవుతారు. బాప్ దాదా సాక్షిగా ఉండి పిల్లల స్థితిని చూస్తూ ఉంటారు. తెలిపిస్తూ కూడా ఉంటారు. వెలుపల సేవా కేంద్రాలు మొదలైన వాటిలో ఉన్నప్పుడు ఇంతగా రిఫ్రెష్ అవ్వరు. సేవా కేంద్రానికి వచ్చి మళ్ళీ వెలుపలి మాయా మండలంలో వాయుమండలంలోకి వెళ్ళిపోతారు. కనుక పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. తండ్రి పరివార సమేతంగా అందరికీ ప్రియ స్మృతులను ఇవ్వండి అని వ్రాస్తారు కూడా. అతడు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. బాబా దాదా ఇరువురికి చాలా ప్రీతి ఉంది. ఎందుకంటే కల్పకల్పము ప్రేమపూరితమైనటువంటి సర్వీసు చేస్తారు. చాలా ప్రీతిగా చేస్తారు. లోపల దయ కలుగుతుంది. చదువుకోకుంటే లేక మంచిగా నడుచుకోకుంటే, శ్రీమఠం పాటించుకుంటే వీరు తక్కువ పదవిని పొందుతారని వారిపై జాలి కలుగుతుంది. బాబా ఇంకేం చేయగలరు? అక్కడ ఉండడంలో ఇక్కడ ఉండడంలో చాలా వ్యత్యాసం ఉన్నది. కానీ అందరూ అయితే ఇక్కడే ఉండలేరు కదా. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా బాబా తెలిపించారు. అబు సర్వశ్రేష్టమైన తీర్థస్థానము. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఇక్కడే వచ్చి పూర్తి సృష్టిని పంచతత్వాల సహితంగా పవిత్రంగా
తయారు చేస్తాను. ఎంత సేవ ఉంది. తానే వచ్చి సర్వులకి సద్గతి ఇచ్చే తండ్రి ఒక్కరే. అది కూడా అనేకసార్లు చేశారు. ఇది తెలిసి కూడా మర్చిపోతారు. అందుకే మాయ చాలా శక్తివంతమైనదని బాబా చెప్తారు. అర్ధకల్పము దీని రాజ్యం నడుస్తూ ఉంది. మాయ ఓడిస్తుంది. తండ్రి మళ్ళీ నిలబెడతారు. బాబా మేం పడిపోయామని చాలామంది వ్రాస్తారు. మళ్ళీ అలా పడకండి అని తండ్రి తెలిపిస్తారు. అయినా మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు. కింద పడిన తర్వాత మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానేస్తారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అందరికీ తగులుతుంది. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉన్నది. చదువులో యోగము ఉండనే ఉన్నది. ఫలానా వారు నన్ను చదివిస్తూ ఉన్నారు అన్న స్మృతి ఉంటుంది. ఇప్పుడు తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడ మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. ఎవరు మనల్ని నిందిస్తారో వారు మన మిత్రులని గాయనం ఉంది. భగవాను వాచ చాలామంది నన్ను నిందిస్తారు. నేను వచ్చి మిత్రునిగా చేసుకుంటాను. ఎంతగా నిందిస్తారు? అందరూ నా పిల్లలే అని నేను భావిస్తాను. వీరిపై నాకు చాలా ప్రీతి ఉంది. నిందించటం మంచిది కాదు. ఈ సమయంలో చాలా హెచ్చరికగా ఉండాలి. భిన్న భిన్న స్థితులు కలిగిన పిల్లలు ఉన్నారు. అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగినా పురుషార్థం చేసి నిర్దోషులుగా అవ్వాలి. మాయ అందరితో తప్పు చేయిస్తుంది. ఇది మల్ల యుద్ధం కదా. కొన్ని సమయాలలో ఎలాంటి దెబ్బ తగులుతుందంటే కింద పడిపోతారు. అలా ఓడిపోతే చేసిన సంపాదనంతా వ్యర్థమైపోతుందని తండ్రి చెప్తూ ఉన్నారు. 5 అంతస్తుల నుండి కింద పడిపోతారు. బాబా ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయమని ఇప్పుడు క్షమించండి అని చెప్తారు. బాబా ఎలా క్షమించగలరు? తండ్రి పురుషార్థం చేయమని చెప్తారు. మాయ చాలా ప్రబలమైనదని బాబాకు తెలుసు. చాలామందిని ఓడిస్తుంది. తప్పు తెలిపించి నిర్దోషులుగా తయారు చేయడమే టీచర్ కర్తవ్యము. ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే ఎల్లప్పుడూ అలా చేస్తూనే ఉంటారని కాదు. లేదు, మంచి గుణాలు మహిమ చేయబడతాయి. తప్పులను ఎవరు మహిమ చెయ్యరు. తండ్రి ఒక్కరే అవినాశి వైద్యులు. వారు చికిత్స చేస్తారు. మీరెందుకు మీ చేతులలో చట్టాన్ని తీసుకుంటారు? ఎవరిలో అయితే క్రోధం యొక్క అంశం ఉంటుందో వారు నిందిస్తూనే ఉంటారు. బాగు చేయటం తండ్రి కర్తవ్యము. మీరు చక్కదిద్దేవారు కాదు కదా. కొందరిలో క్రోధపూతం ఉంటుంది. ఎవరికైనా కూర్చొని నిందిస్తూ ఉన్నారంటే స్వయం చేతిలోకి చట్టాన్ని తీసుకోవడం అవుతుంది. దీని ద్వారా వారు సంస్కరింపబడరు. ఇంకా విరుద్ధమైపోతారు. ఉప్పునీరుగా అవుతారు. పిల్లలందరి కొరకు ఒక్క తండ్రే కూర్చొని ఉన్నారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: ఎవరి అవగుణం అయినా చూసి వారిని నిందించరాదు. ఇక్కడ అక్కడ వారి అవగుణాలు వినిపించరాదు. మీ మధురతను వదులుకోరాదు. క్రోధానికి వశమై ఎవరితో కూడా పోట్లాడరాదు. సర్వులను చక్కదిద్దేవారు ఒక్క తండ్రే అయినారు. అందుకే ఒక్క తండ్రికే అంతా వినిపించాలి. అవ్యభిచారిగా అవ్వాలి. మురళి ఎప్పుడూ మిస్ చేయరాదు. వరదానము: సదా తోడు యొక్క స్మృతి మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం చేసే శివమయ శక్తి స్వరూప కంబైన్డ్ భవ. ఈ సృష్టిపై పాత్ర ఉన్నంత వరకు ఆత్మ మరియు దేహము కలిసి తోడుగా ఉంటాయో, వేరుగా అవ్వలేవో, అలాగే శివుడు మరియు శక్తి
ఇరువురికి అంత గాఢమైన సంబంధం ఉంది. ఎవరైతే సదా శివమయీ శక్తి స్వరూపంలో స్థితమై నడుస్తారో వారి లగ్నంలో మాయా విఘ్నం వేయలేదు. వారు సదా సాతీపన్ మరియు సాక్షి స్థితిని అనుభవం చేస్తారు. ఎవరో సాకారంలో తోడు ఉన్నట్లు అనుభవం అవుతుంది. స్లోగన్: నిర్విఘ్నము మరియు ఏకరస స్థితిని అనుభవం చేయాలి అంటే ఏకాగ్రత యొక్క అభ్యాసము చేయండి. అవ్యక్త సూచన: స్వయాన్ని వర్తమాన సమయంలో నేను టీచర్ని, నేను విద్యార్థిని, నేను సేవాధారిని అని భావించుటకు బదులుగా అమృత వేళ నుండి నేను శ్రేష్టమైన ఆత్మను, పైనుండి వచ్చాను, పాత ప్రపంచంలో పాత శరీరంలో సేవ కొరకు వచ్చాను అభ్యాసం చేయండి. నేను ఆత్మను అనే పాఠాన్ని ఇప్పుడు ఇంకా పక్కాగా చేసుకోండి. నేను సేవాధారి అనే పాఠము పక్కాగా ఉంది, కానీ నేను ఆత్మను, సేవాధారిని అనే పాఠాన్ని పక్కా చేసుకుంటే జీవన్ముక్తిగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి. బ్రహ్మప్రకృతి సింహాసనంపై కొలువైన శివ బాబా, జగత్తుకే వెలుగునిచ్చే సర్వోన్నత మా బాబా, ప్రకృతి యజమానివి అయినా అతీతమై ఉంటావు. నిరాకారుడవై ఉండి కూడా సాకారమై వచ్చావు. బ్రహ్మప్రకృతి సింహాసనంపై కొలువైన శివ బాబా, జగత్తుకే వెలుగునిచ్చే సర్వోన్నత మా బాబా. అప్పుగా తీసుకున్నావు శరీరం, మీ దర్శన పొందే ఆధారం. బ్రహ్మముఖము ద్వారా పలికే మురళి సుధా సారం. అప్పుగా తీసుకున్నావు శరీరం, మీ దర్శన పొందే ఆధారం. బ్రహ్మముఖము ద్వారా పలికే మురళి సుధా సారం. నీవిచ్చే యోగ బలము ఆకర్షించేను ఆత్మలను,
బ్రహ్మ ప్రకృతి సింహాసనంపై కొలువైన శివ బాబా జగత్తుకే వెలుగునిచ్చే సర్వోన్నత మా బాబా బ్రహ్మ ప్రకృతి సింహాసనంపై కొలువైన శివ బాబా జగత్తుకే వెలుగునిచ్చే సర్వోన్నత మా బాబా ప్రకృతి యజమానివి అయినా అతీతమై ఉంటావు నిరాకారుడవై ఉండి కూడా సాకారమై వచ్చావు బ్రహ్మ ప్రకృతి సింహాసనంపై కొలువైన శివ బాబా